షార్ట్గా ఉన్న నైట్ చాలా షార్ప్గా ఎస్కేప్ చేశావు. మందులో ఉన్నప్పుడు నేను అంతేలేరా. వైరగాలు ఇస్తుంది. వైరగాలు కాదు, సుడిగాలు వస్తుంది. మావయ్య గారు రండి, భోంచేద్దరు గాని. అదేంటమ్మా నువ్వు తీసుకొచ్చావు? మన పొలాలు చూసినట్టుంటుంది కదా అని. అయినా ముందు ముందు చూసుకోవాల్సింది నేనే కదా. మామూ ఈరోజు ఏం ప్లాన్ వేసిందో. నువ్వు చిన్నపిల్లాడివిరా, నేనున్నా కదా. ఈ రోజు ఏం వంట చేసావమ్మా? అది ఏమైందమ్మా? కంగారు పడాల్సిందేం లేదులే. అమ్మాయికి అజీర్తి చేసి ఉంటుంది, డాక్టర్ని పిలిపించు. ఇవి అజీర్తి వాంతులు కావు మావయ్య గారు. మరి ఆ, మీరు తాతయ్య కాబోతున్నారు. ఒరేయ్, నువ్వు చిన్నపిల్లాడు అనుకున్నాను, కానీ చాలా పెద్ద. బామర్ది, రేపెల్లుండిలో మంచి ముహూర్తం చూడమను. అలాగే బావ. మంచి పురోహితుడున్నాడు. ఏమొచ్చందు పొలంలో దిష్టి బొమ్మలో నుంచుంటావేంటి? రా, బేబీకి సెంటర్కి వెళ్దాం. రా. అమ్మాయి, వచ్చి మనిషి చూడరా, జాగ్రత్త. డోర్ మూసుకొని కూర్చోను. నానా వీళ్ళు ఇక్కడ. నేనే పిలిపించాను. అర్రే పాపం శివయ్య నిలబడున్నాడే. ఎరా ఆయన కూర్చోడానికి ఏదైనా కుర్చీ చూడండి రా. పాపం శివయ్య మన ముందు నిలబడి ఉన్నాడు. నేను కూర్చోడానికి రాలేదు, నీ కూతురు పెళ్లికి నిన్ను పిలవడానికి వచ్చాను. నీ కూతురు నా ఇంటికి వచ్చినా తిరిగి నీ ఇంటికి ఎందుకు పంపలేదో తెలుసా? మన గొడవలు పిల్లల ప్రేమకు అడ్డు రాకూడదని. మొదటి శుభలేఖ. ఒక మెట్టు దిగొచ్చి నిన్ను పెళ్లికి పిలిచాను. నువ్వు ఒక మెట్టు ఎక్కొచ్చి పిల్లల్ని ఆశీర్వదించు. శివయ్య, నీ అంతటి నువ్వు వచ్చి పిలిచావు కాబట్టి కాదనలేకపోతున్నాను. అల్లుడు, ఈ నెల 18వ తారీఖు నాడు కదా పెళ్ళి. చందుబాబు పెళ్లి వల్ల ఏ గొడవ లేకుండా పంట వేసుకోబోతున్నాం. మీ చేతితోటి మొదటి నాడు వేయండి అయ్యా. మామూ రా, మనం కూడా దిగుదాం. వద్దురా, బురదలో జారుతావు. నాన్న జాగ్రత్త. జారుతుందని మ్మ్.